దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, యథార్థమైన భయంకర కార్యములు చేయు నీతి గల వాక్యమైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ దేవుని జీవంత కార్యము చేసే క్రియాత్మక కార్యం చేసే రెండు అంచులు గల ఖడ్గమైన కీలు మధ్య ఆత్మ ప్రాణాన్ని విభజించే దేవుని వాక్యమైన హృదయం శుద్ధి చేయ దేవుని వాక్యమైన యేసుక్రీస్తు నామములో మీ అందరిని స్వాగతిస్తున్నాను ప్రియులారా. ఈ సమయం మనం ఈరోజు ధ్యానించుకుపోయే వాక్య భాగ అంశము ఎన్ని దినములు ఉపవాసము. మన ప్రియులారా, ఉపవాసము ఎన్ని దినములు చేయవచ్చు? బైబిల్ వాక్యానుసారంగా మనము పరిశుద్ధ గ్రంథంలో దేవుని భక్తుల విశ్వాసుల జీవితంలో మనం ధ్యానిస్తే అవును ఆ వాక్య భాగంలో ప్రవేశించుదాం ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం. దేవుని వాక్యం మన హృదయంలో మంచి నెలలో పడిన విత్తనం వలె 100 అంతలు ఫలించినట్లు 30-60 అంతలు ఫలించినట్లు తండ్రి యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా వ్యక్తి ద్వారా అనుగ్రహించును గాక. నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యముండువాడా తండ్రి, నీ వాక్యము యథార్థమైనది. నీ వాక్యము ద్వారా భయంకర కార్యములు భూమి ఆకాశములో చేస్తున్నారు. అవును తండ్రి, నీతి అనుసారంగా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నీవు సదుత్తరము దయచేయు దేవుడవు. అవును ప్రభువా, ఎన్ని దినములు ఉపవాసము అనే అంశాన్ని ధ్యానించేటప్పుడు మీ పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన భక్తుల జీవితం ద్వారా మీరు చేసిన మహాకార్యములను రక్షణ కార్యములను పశ్చాత్తాపడినప్పుడు మీరు మార్చుకున్నారు, తీర్పును శిక్షను కొట్టివేశారు. అవన్నీ అంశము ధ్యానించేటప్పుడు మీరే మా హృదయంతో మా ఆత్మతో మా ఆలోచనతో మా వ్యక్తిగత జీవితంతో అవును తండ్రి పరలోక మార్గంలో నడుచుటకు సత్య మార్గమైన యేసు నామములో నడుచుటకు సమృద్ధి జీవమైన యేసులో నడుచుటకు ఈ వాక్య భాగాలు మనందరికీ కొత్త నిబంధన అనుసారంగా సహాయం అవ్వాలని అనుగ్రహించమని, ఇలాగ చేసి సాతాన్ని వాని అనుచరులను శీఘ్రముగా శ్రితక తొక్కి మీ నిత్య రాజ్య చేరుటకు మీ పిల్లలైన ఈ వాక్య భాగంలో వచ్చిన ప్రతి ఒక్క కుమార్తెను మీ విశ్వవ్యాప్తి ఉపవాస ప్రార్థనలో కన్నీటి ప్రార్థనలో మోకరించి ప్రార్థనలో విజ్ఞాపన కృతజ్ఞత ప్రార్థనలో అవును ప్రభువ పాల్గొనిన ప్రతి మీ సేవకుని విశ్వాసిని ప్రజను ఆలకించమని, క్షమించి రక్షించి స్వస్థపరచమని, నీ నిత్య మార్గంలో స్థిరంగా నడుచుటకు దైవ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని వాక్య జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ అభిషేక సంపూర్ణతని అనుగ్రహించమని నజరేయుడైన దేవకుమారుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి నిన్ను ప్రార్థించి పొంది ఉన్నాము. ఆత్మస్వరూపుడా, పరిశుద్ధుడా, సర్వశక్తుడా, జీవస్వరూపుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. అవును ప్రియులారా, ఎన్ని దినములు ఉపవాసము అనే ఒక చిన్న వాక్య భాగాంశంలో మనము ప్రవేశిద్దాం. మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఎన్ని దినములు ఉపవాసం చేసినారు ప్రియులారా. ఒక్క దినం ఉపవాసం చేయొచ్చు, 3 రోజులు ఉపవాసం చేసినారు, 7 రోజులు ఉపవాసం చేసినారు, 21 రోజు ఉపవాసం చేసినారు, 40 రోజులు ఉపవాసం చేసినారు. అన్ని ఉపవాసములకు ఉత్తరం వచ్చింది ప్రియులారా. ఎప్పుడు? ఉద్దేశపూర్వకముగా ఉపవసించినప్పుడు, అవును భయభక్తులుగా ఉపవసించినప్పుడు, పశ్చాత్తాపముగా ఉపవసించినప్పుడు, తమను తామే తగ్గించుకొని పరలోక తండ్రిని వేడుకున్నప్పుడు, పాపము విడిచిపెట్టినప్పుడు ఉత్తరం వచ్చింది తండ్రి ద్వారా. తీర్పు కొట్టివేశాడు, శిక్ష తీసివేశాడు తండ్రి. అవును ప్రియులారా, ఎన్ని దినములు ఉపవాసం అనే అంశంలో మనము చూస్తే ప్రియులారా, ఉపవాసము ఎన్ని దినములు ఉండవలెనని అనేకులు ప్రశ్నిస్తారు. ఉపవాసం ఎన్ని దినములు ఉండవలెనని కొత్త విశ్వాసులు, కొత్తగా వచ్చిన సేవకులు, అన్యజనులు ప్రశ్నిస్తారు. ఎన్ని దినములు ఉపవాసం ఉండవలెనని అనేకులు ప్రశ్నిస్తారు. దీనికి ఖచ్చితమైన జవాబు బైబిల్ నందు లేదు ప్రియులారా. ఇది
ఉపవాసము చేయుట యొక్క ఉద్దేశము అంతే, ఆత్మ ప్రేరేపణపై ఆధారపడి ఉన్నది. అవును, కొన్ని పర్యాయములు శక్తికి మించిన సమస్యలు ఆవరించినప్పుడు ప్రభు పాదముల యొద్ద ఉపవాసం ఉండి కన్నీరు కార్చుటకు మన హృదయము మనలను ప్రేరేపించును. కొన్నిసార్లు రాబో దినాల్లో మనకు సంభవించబోనున్న ఆపదలు, పోరాటములను పరిశుద్ధ దేవుని ఆత్మ ముందుగా బయలుపరిచి మనలను ప్రార్థించుటకు ప్రేరేపించి సందర్భములను కలవు ప్రియులారా. అవును, మన పరిస్థితులను బట్టి ఉపవాసముతో ప్రార్థించమని కొన్నిసార్లు దైవ సేవకులు సలహాలు ఇవ్వవచ్చు. ఉపవాసము ఎన్ని దినాలనేది మీరే నిర్ణయించుకోవాలి ప్రియులారా. అవును, మేమే నిర్ణయించుకోవాలి. మొదటిగా ఎన్ని దినములు ఉపవాసము చేయవచ్చు అనే అంశంలో ఒక్క పూట ఉపవాసం గురించి ధ్యానిద్దాం ప్రియులారా. సాధారణంగా అనేక క్రైస్తవ కుటుంబాల యందు ఆ వారములో ఒక దినము లేక ఒక్క పూట ఉపవాసమునకు కేటాయించి దేవుని సముఖములో కనిపెట్టి కుటుంబ ఆశీర్వాదము, దేవుని ఆ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించుట అలవాటు కొన్ని దేవ సేవకులు తెలుసు ప్రియులారా. వారు స్నేహితులాగా పరిచయము. ఆ స్నేహితుడు ఒకడు నాతో ఇలాగ చెప్పాను, ప్రతి శుక్రవారం సాయంత్రము నేను నా భార్య కలిసి మా బిడ్డల కోసము 2 గంటలు మోకరించి ప్రార్థించుచున్నాము. ఇలాగ కొన్ని నెలల నుండి ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నాము. వారి బిడ్డలు నేను గమనించాను, వారు మిక్కిలి జ్ఞానము గలవారుగాను, గొప్ప విద్యావంతులుగాను చూచాను ప్రియులారా. అతని కుమారుడు ప్రస్తుతము IAS పూర్తి చేసి ఉన్నాడు ప్రియులారా. ఆ కుమారుడు ప్రభువుపై అపరిమితమైన ప్రేమ కలిగి ఉండుట నాలో ఆశ్చర్యము పుట్టించినది. ఇటీవల మరలా ఇంకొక స్నేహితుని కలుసుకొనగా మీ బిడ్డల కొరకు ఇంకా ఉపవాసం చేయుచున్నారా అని అడిగాను. అవును అని ఉత్సాహంగా జవాబిచ్చాను. ప్రస్తుతము ప్రతి బిడ్డకు ఒక్క పూట చొప్పున 3 బిడ్డల కోసము 3 రాత్రులు ఉపవాసం చేయుచున్నానని చెప్పిరి. ఎంతో శ్రేష్టమైనది ప్రియులారా. ఇలాగే వ్యక్తిగత శుద్ధీకరణ, కుటుంబంలో ఐక్యత, బిడ్డల భవిష్యత్ కోసము ఆశీర్వాద కొరకు ఒక పూట ఉపవాసం పాటించుట మంచిది. మీకు వీలైన రోజు ఉపవాసం చేయండి. అవును, కొన్ని కుటుంబాలు సాతాను బంధకము మరియు మంత్రశక్తుల ప్రయోగము క్రింద ఉండవచ్చు. అట్టి కుటుంబ సభ్యులు మంగళవారం, శుక్రవారం రాత్రి ఉపవాసం చేయుట మంచిది. ఎందుకనగా పైన చెప్పబడిన దినములలో చీకటి శక్తులు, అంటే ఈ మంగళవారం, శుక్రవారం చీకటి శక్తులు బలము పుంజుకొనుచున్నవి. అవును, శుక్రవారములలో అంధకార శక్తులు అన్యులచే ఆరాధించబడుచున్న కారణం చేత ఆ దినములలో ఉపవాసముతో మోకాళ్ళ మీద ఉండుట శత్రు క్రియలను లయపరుచును. అవును ప్రియులారా, ఉపవాసం ద్వారా ఉద్దేశపూర్వకంగా ప్రార్థించుట ద్వారా. ఇలాగే ఇంకా అనేకులు శనివారము రాత్రి ఉపవాసం ఉందురు. అది వారిని మరుసటి దినము ఆరాధనకు సిద్ధపరిచున్నది. కొందరు పరిసయ్యుల మాదిరిగా ఉపవాసం చేయుచున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధిక కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని చెప్పేది మనం చూస్తాం ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో. అవును, ఉపవాస విషయములలో పరిసయ్యుల నీతి ఏమిటి? అవును, లూకా సువార్త 18వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనము చదివి చూడండి ప్రియులారా. అవును, అంటే ఉపవాస విషయంలో ఆ పరిసయ్యుడు తన నీతిని డంబముగా చెప్పుకున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచున్నాను, ఇదే అతని నీతి ప్రియులారా. కాబట్టి కొందరు అతని నీతి కంటే తమ నీతి అధికముగా నుండు నిమిత్తము వారములో 2 మారులుగా పైగా ఉపవాసం ఉండి ప్రార్థించుచున్నారు. కొందరు రోజు విడిచి రోజు రాత్రి వేళ ఉపవాసం చేస్తున్నారు. అవును, అనుకోకుండా సంభవించు సంఘటనలను బట్టి అప్పటికప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థించండి దేవుని ప్రియులారా యేసు క్రీస్తునందు. ఉదాహరణగా
ఏలియాజరు అబ్రహాము ఆ కుమారుడైన ఇస్సాకుకు పెండ్లి కుమార్తెను వెదుకుటకు బయలుదేరినప్పుడు తనకు అప్పగించబడిన పని పూర్తియగు వరకు అతడు భుజింపక ఉపవాసం ఉండెను. అతనికి భోజనము పెట్టించెను కానీ అతడు నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననేను. అవును, ఆదికాండ గ్రంథము 24వ అధ్యాయము 33వ వచనం చదువుతాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 33. అవును, బిడ్డల పరీక్ష కొరకు కూడా ఆ బిడ్డలు పరీక్షలు రాయుటకు వెళ్ళినప్పుడు వారు పరీక్షలు రాసి వచ్చే వరకు ఉపవాసం ఉండే తల్లిదండ్రులు ఉన్నారు. భర్త ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు తిరిగి వచ్చే వరకు భుజింపకుండా ఉండే భార్యలు కలరు. క్రొత్తగా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఉపవాసంతో వెళ్ళువారు గలరు. జీవితంలో ప్రతి ప్రాముఖ్యమైన తీర్మానము చేయవలసిన పరిస్థితిలో ఒక పూట భోజనము మానుకుని ఉపవాసం ప్రార్థన చేయుట మంచిది. అవును, కొన్నిసార్లు అనుకోకుండా మండిపడుతూ ఉంటాము కోపముగా, తరచుగా కోపము పట్టుచున్నది. అప్పుడు అవును, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయనప్పుడు ఉపవాసంతో ప్రశాంతముగా ఉండి ప్రార్థించుట మంచిది ప్రియులారా. ఇలాగే మనం న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. జడ్జెస్ చాప్టర్ 20 వర్స్ 26th వర్డ్. ఇక్కడ అవును ప్రియులారా, ఇశ్రాయేల్ అందరూ యుద్ధములో ఓడిపోయినప్పుడు ఇశ్రాయేల్ అందరూ ఏడ్చుచూ వచ్చి బేతెలులో సాయంకాలం వరకు అక్కడ ప్రభు సన్నిధిలో కూర్చుండి ఉపవాసం ఉండి సమాధాన బలులను అర్పించి ఆయన యొద్ద విచారణ చేసిరి. వెళ్ళుడి, రేపు మీ చేతికి వారిని అప్పగించేదను అని ప్రభువు చెప్పాను. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. ఉపవాసం యొక్క శక్తిని గమనించగలము ప్రియులారా. అవును ప్రియులారా, ఇంతవరకు ఎన్ని దినములు ఉపవాసము అనే అంశంలో ఒకటోదిగా ఒక్క పూట ఉపవాసం గురించి, ఒక్కరోజు ఉపవాసం గురించి, రెండవదిగా 3 దినముల ఉపవాసం గురించి మనం ధ్యానించినాం. ఇప్పుడు 3 దినముల ఉపవాసం గురించి ధ్యానిద్దాం ప్రియులారా. ఒక్క పూట ఉపవాసం గురించి, ఒక్కరోజు ఉపవాసం గురించి ధ్యానించినాం. 3 దినముల ఉపవాసం గురించి ఇప్పుడు ధ్యానిద్దాం ప్రియులారా. మనము ఎస్తేరు గ్రంథంలో చూస్తే ఎస్తేరు 3 దినములు ఎడతెగక ఉపవాసం ఉండెను. అది ఒక జీవిత పోరాటం ప్రియులారా. జయించేది శత్రువా లేక మనమా అనేది ఆ దీర్ఘమైన పోరాటం. అది కొన్ని దినములలోగా యూదులందరూ నిర్మూలమును చేయబడవలెనని ఆజ్ఞ అహష్వేరోషు ద్వారా, రాజు ద్వారా బయలుదేరినప్పుడు యూదుడైన వాడు కలవరము చెందక ఉండగలడా? బైబిల్ చెప్పుచున్నది ఏమంటే, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చానో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహాదుఃఖములో ఏడుపులోను రోదనములోను మునిగిపోయిరి. అవును, అనేకులు గోనె పట్టెను బూడిదను వేసుకుని పడి ఉండేరి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో చదువుతాం. ఎస్తేర్, ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 3 వర్డ్. అవును ప్రియులారా, ఎస్తేరు మొర్దెకైతో ఇట్లా నేను ఏమని, నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయక ఉండి ఏమి పుచ్చుకొనక అన్నపానము నేను నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. అవును ప్రియులారా, రాజు సన్నిధికి ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను నేను రాజునొద్దకు ప్రవేశించేదను, నేను నశించెదను అని ఎస్తేరు చెప్తుంది ప్రియులారా. మొర్దెకైతో యూదుల రక్షణ కోసం ప్రార్థిస్తుంది. 3 రోజులు సిద్ధపడుతుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 15 నుంచి 16 వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ ఎస్తేర్ చాప్టర్ 4 వర్స్ 15 to 16th వర్డ్. అవును, ఉపవాసం యొక్క శక్తిని మాటలలో వివరించలేం ప్రియులారా. రాజు హృదయమును కదిలించబడెను, దుష్టుడైన హామాను ఉరి వేయబడెను. అవును, రాజు యొక్క ఆజ్ఞయు శాసనము ఉపసంహరించబడెను. యూదులు పై చేయగలవారై శత్రువులను సంహరించిరి. అవును, ఎస్తేరు 3 రోజుల ఉపవాసం ద్వారా యూదులందరికీ 3 రోజుల ఉపవాసము
ప్రకటించిన తర్వాత జయము సాధించాను ప్రియులారా. ఉపవాసం ఉద్దేశపూర్వకమైన ఉపవాసం ద్వారా అవును నేను నశించేదను అని ధైర్యముతో దేవుని నమ్మి చేసిన కారణముగా ప్రియులారా, ఉపవాసం యొక్క శక్తిని గ్రహించిన వారు ప్రతి సంవత్సరము ఆ పూరిము అను పండగ దినమున ఉపవాసమును ఆచరించుట ఒక బాధ్యత అని ఎంచుకునేరి. ఎస్తెరు గ్రంథము 9వ అధ్యాయము 30వ వచనంలో చదువుతాం ప్రియులారా. ద బుక్ ఆఫ్ ఎస్తెర్ చాప్టర్ 9 వర్స్ 30 వర్డ్. అవును, తినకయు త్రాగకయు పూర్ణ బలముతో పట్టుదలతో చేయు ఉపవాస ప్రార్థన బహుబలము గలది, అద్భుతముగా క్రియ చేయుటకు ప్రభువును ప్రేరేపించుచున్నది ప్రియులారా. అవును, మా ఇంటికి వచ్చిన అంటే ఒక దైవసేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. ఏమంటే మా ఇంటికి వచ్చిన దైవసేవకుడు ఒకరు తన జీవితంలో జరిగిన సంఘటనలను మాతో ఇలాగ వివరించిరి. ఏమని, ఒక చిన్న గ్రామంలో కొంతమంది విశ్వాసులు ఉన్నారు. నేను వీధులలో వాక్యం చెప్పుచుంటిని. మా సేవకు అన్యజనుల మధ్య వ్యతిరేకత ఎక్కువగా ఉండెను. నేను మాట్లాడుచుండగా 3 రౌడీలు ఆ అబ్బాయిలు బల్ల వద్దకు వచ్చి ప్రసంగాన్ని ఆపమని చెప్పిరి. అయితే నేను ఆపకుండా ప్రసంగించాను. వారు కోపముతో అందరి ఎదుట నన్ను బాగా కొట్టిరి. నాకు చాలా అవమానముగా ఉండెను. తిన్నగా నేను బస చేసే ఆ గదిలోనికి ప్రవేశించి తలుపులు వేసుకుని ఏడ్చాను. నేను పొందిన అవమానము ఆ భోజనము మీద ద్వేషము పుట్టించినది. అవును ప్రభువా, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్లు అనియు, నిన్ను విడువను ఎడబాయను అనియు నీవు వాగ్దానం చేసితివి కదా. రాజులకు రాజైన నీ సేవకుని కొట్టుట నీకు అవమానం కాదా అని తినక త్రాగాక 3 దినములు ప్రార్థించాను అని ఆ సేవకుడు చెప్తున్నాడు ప్రియులారా. నంతరము ఉపవాసం ముగించి బయటకు వచ్చిన ఆ సేవకుడు వెంటనే నన్ను కొట్టిన వారిలో ఒకడు అకాల మరణము చెందాడనే వార్తను విన్నాను అని చెప్తున్నాడు. అందువలన గ్రామస్తుల మధ్య గొప్ప భీతి బయలుదేరాను. మరొకడు మతి చెలించి పిచ్చివాని వలె తిరుగుతూ ఉండెను. 3వ వ్యక్తి నా యొద్దకు వచ్చి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరి క్రీస్తును అంగీకరించెను అని ఆ సేవకుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. ప్రియులారా, ఉపవాసం ఉండి ఆరాధన చేస్తూ ఉద్దేశపూర్వకముగా ప్రభుతో గడిచినప్పుడు మీ మాటలకు, మీ ప్రభుతో మాట్లాడే మాటలకు, మీరు తీసుకునే ఆలోచనలకు ప్రభు ఖచ్చితమైన జవాబిస్తాడు. అవును, ఎందుకనగా ఆ ప్రభు మనల్ని చూస్తున్నాడు ప్రియులారా ఆకాశం నుండి. అవును, ఎందుకనగా ఉపవాసంలో మన ఆత్మ యాక్టివ్ అవుతుంది. అవును, మన ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అవే ఛాన్స్ ఎక్కువ ప్రియులారా. అవును, దానికోసమే ఉపవాసం ఉండిన ఎవరైనా మనకు బాధ పెట్టినను మనం ప్రభు చిత్తానుసారంగా మాట్లాడాలి ప్రియులారా. యేసయ్య శిలువలో చెప్పినట్లు, తండ్రి వారు ఏమి చేస్తున్నారో తెలియదు, వారు క్షమించండి అని. కానీ సేవకుడు వాక్యానుసారంగా చెప్పినాడు ప్రియులారా. కోపంతో బాధపడచ్చు. దానికోసం 3 ఒక్కతిని పిచ్చోడైనాడు, ఒక్కతిని చనిపోయాడు, ఇంకొకతిని వచ్చి యేసుక్రీస్తుని అంగీకరించాడు సేవకుని కాళ్ళు పట్టి. అవును, ఇలాగ ప్రియులారా మనం జాగ్రత్తగా ఉపవాసంలో ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మాట్లాడాలి. ఏమి జరిగితే, మంచిది జరిగితే, చెడ్డ జరిగితే, అవును, తినకయు త్రాగకయు ఉపవాసము చేయుటకు ఖచ్చితమైన ఉద్దేశం ఉండవలేను. అవును, జయము పొందుతాను అనే స్థిరమైన మనస్సు, విశ్వాసము కావాలి. అట్టి సమయంలో యాకోబును జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అబ్రాము, ఇసాకు, యాకోబును జ్ఞాపకం చేసుకోవాలను. ఎందుకనగా అతడు తనకంటే బలవంతుని యొద్ద రాత్రి అంతా పోరాడి నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని గోజాడాను కదా. అవును, ఉపవాసము చేయుచు ప్రార్థించుము దేవుని బిడ్డ, మహిమతో నిండిన అద్భుతములను పొందుకున్నాము. అవును, వాక్య సత్యం. ఇలాగే 3 దినములు ఉపవాసంతో ప్రార్థించి పౌలుగా మారిన సౌలును మనం ఎరుగుదాం. ఏమి దేవుని బిడ్డలారా, 3 దినములు ప్రభు దర్శనము ఇచ్చినప్పుడు, ఆకాశం నుండి వెలుగు వలె ప్రభు దర్శించినప్పుడు పౌలుకు సౌలు ఉన్నప్పుడు 3 దినములు ఉపవాసంతో ప్రార్థించి పౌలుగా మారిన సౌలును మనము ఎరుగుదుము.
దమస్కు వీధులలో క్రైస్తవులను నిర్మూలన చేయుటకు పూనుకొని వెళ్ళిన సౌలును దేవుని శక్తి సంధించెను. ప్రభువా నీవెవడవు, ప్రభువా నీవెవరవు అని అతడు అడగగా ప్రభు యేసయ్య చెప్తాడు, ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని జవాబిచ్చాను. అప్పుడు నేనేమి చేయగోరుచున్నావా నేను సౌలు అడుగుతున్నాడు ప్రభు యేసయ్యకు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 5 నుండి 9వ వచనము చదువుతాం ప్రియులారా. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 5th to 9th వర్డ్. అవును, బైబిల్ చెప్తున్నది, అతడు అంటే సౌలు ఉన్నప్పుడు 3 దినములు చూపు లేక అన్నపానీయము ఏమియో పుచ్చుకొనక ఉండెను, తినలేక ఉండెను. అవును ప్రియులారా. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 9వ వచనము. యాక్ట్స్ చాప్టర్ 9 వర్స్ 9th వర్డ్. అవును, ప్రభు అననీయతో దానిని గూర్చి వెంటనే మాట్లాడాను. సౌలుకి దర్శనమిచ్చినన్నాను అని అననీయతో ప్రభు దానిని గురించి వెంటనే మాట్లాడాను. నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేనే ఇతనికి చూపుదును. ప్రియులారా, పౌలును శ్రమలు అనుభవించే భాగంలో ఎన్నుకున్నాడు. ఎందుకనగా యేసయ్యను విశ్వసించే బిడ్డలను యేసయ్య సభను హింసించాడు. దానికోసమే ప్రభు నేనే నా నామం నిమిత్తం ప్రియులారా, సౌలు గురించి ప్రభు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదును అని చెప్తున్నాడు. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 11వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుతాం. దేవుని బిడ్డ, దేవుని జ్ఞానం కొరకు పౌలు 3 దినములు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు అతనితో మాట్లాడుటకు ఆయన తన సేవకుని పంపెను. చూపును మరలా దయచేసాను, సేవా పిలుపును తెలియజేశాను. ప్రియులారా, ప్రభు సౌలును పౌలుగా చేసి అపోస్తలునిగా చేసి సంఘమునకు కావలసిన వర్తమానములను అతని ద్వారా ఇచ్చెను. ఉపవాసం ఎంతో మహిమకరమైన సేవను అపోస్తలుడైన పౌలుకు తెచ్చిపెట్టెను. మనము చూస్తాం ప్రియులారా. మనము ఎన్ని దినములు ఉపవాసములు చేయవచ్చు అనే అంశభాగంలో మొదటిగా చూస్తాం ప్రియులారా. ఒక్క పూట ఆ మీద ఒక్క రోజు ఆ మీద 3 రోజులు ఉపవాస దినములు చేయవచ్చు. ఇప్పుడు 7 దినములు ఉపవాసం గురించి ధ్యానిద్దాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథమందు మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం ప్రియులారా. ఏమని, హిత్తీయుడగు ఊరియా భార్య అయిన బెత్షెబాతో పాపము చేసిన దావీదు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను తన భార్యగా చేసుకునేను. అందుచేత దేవుని కోపము తీర్పు దావీదు ఇంటి వారందరిపై వచ్చెను. ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన దేవుని శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును అని తన ప్రవక్త అయిన నాతాను ద్వారా ప్రభు దేవుడు దావీదుతో చెప్పెను. ఆ ప్రకారము ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను ముత్తినందున అది బహు జబ్బు పడెను. అవును ప్రియులారా. అప్పుడు దావీదు ఉపవాసం ఉండి ప్రియులారా, దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బ్రతిమాలెను. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ 2 సమూయేల్ చాప్టర్ 12 వర్స్ 17th వర్డ్. అవును, దావీదు యొక్క ఉపవాసం 7 దినముల వరకు సాగాను. ఆ ఉపవాసం యొక్క కారణము దావీదు తానే వివరించుచున్నాడు ప్రియులారా. ఏమని, బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకుని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం చదువుతాం. అవును ప్రియులారా, ఆయా సమయములలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ప్రభు కనికరించుచున్నాడనే సత్యము దావీదునకు తెలుసు. ఉపవాస ప్రార్థన ప్రభు యొక్క తీర్పును మార్చి వేయునని నినెవె ప్రజలు నిరూపించలేదా? అవును, యోనా ప్రవక్త చెప్పినప్పుడు నినెవె ప్రజలు తమ మనస్సును మార్చుకున్నారు, తమ చెడు నడతలను విడిచిపెట్టారు. దేవుడు వారికి చేయననుకున్న ఆ తీర్పు కొట్టివేశాడు.
అవును ప్రియులారా, యోనా ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నుండి 10వ వచనం చదువుతాం. ప్రాఫెట్ జోనా చాప్టర్ 3 వర్స్ 5th to 10th వర్డ్. అవును, ఇర్మియా ప్రవక్త ద్వారా ప్రభు ఇలాగ సెలవిస్తున్నాడు ప్రియులారా. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఏమని? దాన్ని పెళ్ళగుంతుననియు విరుగుగొట్టుదుననియు నశింపజేసుదుననియు ఏదో, అవును ప్రియులారా, జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేనే చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును అని ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనంలో తండ్రి దేవుడు చెప్తున్నాడు ప్రియులారా. ఉపవాస ప్రార్థనలో గట్టిగా పట్టుకొని ప్రార్థించవలసిన బలమైన వాగ్దానం ఇది ప్రియులారా. అవును, ఇశ్రాయేలు రాజైన ఆహాబు మీద దేవుని యొక్క ఘోరమైన తీర్పు వచ్చాను. వెంటనే ఆహాబు తన వస్త్రములను చింపుకొని గోనెపెట్ట కట్టుకుని ఉపవాసం ఉండి గోనెపెట్ట మీద పరుండి వ్యాకుల పడాను. అవును, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 27వ వచనము. 1 Kings చాప్టర్ 21 వర్స్ 27th వర్డ్. దానిని చూచిన ప్రభువు ఏలియాకు ఇలాగూ సెలవిచ్చెను. ఏమని? ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచి తిని, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను దాన్ని రప్పించేదను అని చెప్పాను ప్రియులారా. అవును, ఉపవాస ప్రార్థన దేవుని తీర్పును మార్చివేశాను. అవును, అందుకే దావీదు ఉపవాస ప్రార్థన ఫలితముగా ప్రభు ఒకవేళ బిడ్డపై ఇచ్చిన తీర్పును మార్చునో ఏమో అని కనిపెట్టెను. ప్రభు దావీదు పాపమును క్షమించాడు దావీదు పాపము కానీ బిడ్డపై ఇచ్చిన తీర్పు మార్చుకొనలేదు. దావీదు ప్రభు చిత్తమును సంతోషముగా అంగీకరించి ఉపవాసమును ముగించుకున్నాడు. ప్రియులారా, ఇలాగే మనము 7 దినముల ఉపవాసం గురించి భక్తులు చేసిన ఉపవాసం గురించి ధ్యానించిన ప్రియులారా. మొదటిగా ఎన్ని దినములు ఉపవాసం అనే అంశంలో ఒక్క పూట ఉపవాసం భక్తులు, ఒక్కరోజు ఉపవాసము, అవును ప్రియులారా, 3 రోజుల ఉపవాసము, అవును 7 రోజుల ఉపవాసం ధ్యానించినాం. మరొక వాక్య భాగంలో 14 దినముల ఉపవాసం గురించి, 21 దినముల ఉపవాసం గురించి, 40 రోజుల ఉపవాసం గురించి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో దేవుని భక్తులు చేసిన ఉపవాస దినం ధ్యానిద్దాం ప్రియులారా. ప్రార్థించుకుని ముగిద్దాం. ప్రార్థన నాతో ఏకీభవించండి. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, నిత్యమున్నవాడా, మా సృష్టికర్త, రక్షక, పోషకుడా దేవా, ఎన్ని దినములు ఉపవాసము అనే అంశభాగాన్ని ధ్యానించినాం ప్రభువా. ఒక్క పూట ఉపవాసము మన పిల్లల గురించి ప్రార్థించుటకు సహాయపడింది. ఒక్కరోజు ఉపవాసం మన వ్యక్తిగత జీవితంలో, అది పని కావచ్చు, విశ్వాసం కావచ్చు, దాని గురించి రక్షణ కోసం, సఫలత కోసం సహాయం అవుతుంది. 3 రోజుల ఉపవాసం కోసం ఎస్తేరు దైవ సమాజం మీద వచ్చిన ఆ శత్రు పన్నాగాన్ని గెలిచింది, మరణమని కొట్టేసింది. 7 రోజుల ఉపవాసం పాపము చేసిన దావీదు మీద క్షమాపణ తెచ్చింది. అవును ప్రభువ, మరణము క్షమాపణ అయింది. అవును ప్రభువ, ఇలాగే ఉపవాసం ద్వారా మనం ఎన్నో గంభీర కార్యం జరుగుతున్నవి అని విశ్వసించి సాతాను మీద గొప్ప జయము పొందడానికి మనందరికీ సాయం చేయమని, విశ్వాసంలో మన అందరిని నడపమని